మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మీ ఆత్మను రక్షించుకొనుటగా శక్తిగల వాక్యను స్వాత్వికంగా అంగీకరించండి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును స్వాత్వికంతో అంగీకరించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఆఖరి మాటగా రాయబడింది. మన ఆత్మను వాక్యాన్ని మనం అంగీకరించాలి. దేవుని యొక్క మాటను, ఆది వాక్యము దేవుడే అన్నాడు కాబట్టి దేవుడే మాట్లాడుతున్నాను నాతోనే, నేను సరి చేసుకోవాలని మనం దాన్ని ఎలాగ మంచి మనసుతో అంగీకరించాలి. ఎలాంటి మంచి మనసుతో అంగీకరించాలి తప్ప ఇది నాకు కాదులే, పక్కోడుకులే, నేను ఇలాగలే ఏం కాదు. మనం అంగీకరించినప్పుడే మనల్ని ఏం చేస్తాడు దేవుడు? మంచి మనల్ని రక్షిస్తాడు దేవుడు. అందుచేత సమస్త కలుషను వెర్రగుసిన దుష్టం మాని లోపల నాడు మీ ఆత్మను, కలుషం ఉంటుంది, దుష్టత్వం వెర్రవీగుతూ ఉంటాం, అన్నిటిని విడిచిపెట్టాలి. దీన మనసు స్వాత్వికంతో దేవుని మాటలు అంగీకరించాలి. మన యజమానికి ఎంత లోబడతామో మరి సర్వశక్తిని దేవుడికి అంత లోబడాలి. ఎందుకంటే సర్వశక్తిని నిన్ను నన్ను సృష్టికర్త, ఆయనకు లోబడాలి, ఆయన మాటలు లోబడాలి, ఆయన వాక్యాన్ని లోబడాలి. మనం విరవగుతున్నాం అంటే మనకి ఏమవుద్దండి అంటే నాశనానికి ముందు గర్వం వస్తాడు. గర్వం తొలగిపోవాలి, అహంకారం తొలగిపోవాలి. అందుకే వాక్యంతో మనం హృదయాన్ని కడుక్కునే కృప దేవుడు మనకు దయచేయంగా. ఈ వాక్యానుసారం జీవిద్దాము, మనం దేవుని చిత్తం నెరవేర్దాం. ఈ వాగ్దానం ప్రార్థన దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. సమయం మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, నీకు వందనాలు. మరి యొక్క నూతన దినం దయచేసి దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని మా యజమాని తోటి పని వారు దీవించండి. వీళ్ళ ప్రతి పనుల్లో విజయాన్ని దయచేయి, కార్యం చేయండి. బలహీనంగా ఉన్న బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజ్లు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదలని, అప్పులు బంధకాలను విడిపించండి. తాగులు వ్యసనాన్ని దూరపరచండి. చేతబడి చెల్లంగి మంత్రశక్తిని విడిపించి ఇదన పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించు, ఆశ్రయించు, కృప చూపించమని. నూతనంగా పత్తి పెట్టిన దీవించు. యవన కుమార్ తల్లిదండ్రుల మాట లోబడి కృప, చదువుకున్న కాలం మంచి ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు దయచేసి కృప చూపించి దీవించి ఆశ్రయించమని, మిమ్మల్ని మహింపరచుకోమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.